హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సమ్మర్ వెకేషన్ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాను. మళ్ళీ బ్యాక్ టు మై వర్క్ అండ్ బ్యాక్ టు మై కిచెన్. సో యు ఆర్ ఆల్ వెల్కమ్ టు అగైన్ నాయకీస్ కిచెన్. ఇంకా ట్రావెల్ వ్లాగ్స్ అవి అన్నీ అయిపోయినాయి. మళ్ళీ దసరా వెకేషన్ దాకా మిమ్మల్ని డిస్టర్బ్ చేయనండి. ఓయ్, ఐ మీన్ టు సే ట్రావెల్వి. సో ఈలోపు నా వంటల రెసిపీస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాయకీస్ కిచెన్. మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఆ రీచ్ వస్తేనే నాకు కూడా సబ్స్క్రిప్షన్స్ పెరుగుతారు. సో ఈ ఒక్కటి చెయ్యండి, నచ్చితేనే చెయ్యండి, నచ్చకుండా అయితే నేను అడగట్లేదు. సో రెసిపీ ఏంటనుకుంటున్నారా? దొండకాయ కర్రీ అండి. దొండకాయ కర్రీయా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలైతే అబ్బా దొండకాయ వద్దు మమ్మీ అని అంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలా నేను చేసిన విధంగా చేసి పెట్టారే అనుకోండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇది రోటీ, రైసు, పుల్కా, ఫ్లేవర్డ్ రైసెస్, జీరా రైసెస్ ఎందులో కన్నా తినచ్చండి. సూపర్ ఉంటుంది. సో ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చింది అన్నది మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోవద్దు సుమి. సో మీరు ఫీడ్బ్యాక్ ఇస్తేనే కదా నాకు కూడా కొంచెం బూస్టప్ ఉంటుంది, అంతే కదా. సరే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదామా? రండి మరి, ఇంకా ఎందుకు ఆలస్యం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొద్దిగా వేరుశనగుళ్ళు, కొద్దిగా జీలకర్ర వేసి మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక 1 to 2 స్పూన్స్ ఆఫ్ నువ్వులు కూడా తీసుకొని దూరగా వేయించుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి, తర్వాత ఏమో ధనియాలు, ఇవన్నీ వేసి మీడియం టు లో ఫ్లేమ్లోనే కొద్దిగా సువాసన వచ్చే విధంగా వేయించుకోవాలి. తర్వాత ఏమో మనకి మసాలా దినుసులు, గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, అవి వేసి ఒక 2 ఎండుమిరపకాయలు వేసి వేయించుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం దొండకాయలు తీసుకున్నాం కదా, అవి గుత్తిగా వేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదా, అవి మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా పౌడర్ అయ్యాక వాటర్ పోసుకొని, తగినంత వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను గానుగ నూనె, నూపప్పు వాడుతున్నానండి. అది వేసి కొద్దిగా ఉప్పు, పసుపు కొద్దిగా ముక్కలకి పట్టాలి కదా వేసేసి అవి కూడా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొద్దిగా ఇవి వేగి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. అలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే నూనెలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఇంగువ. నేను ఇంగువ లేకుండా ఏ వంట చేయనండి బాబు. అసలు ఇంగువ అంటే నాకు చాలా ఫేవరెట్. సో ఇంగువకు ఇందులో కూడా వేసేసాను. ఇది మాత్రం ఆప్షనల్ అండి. కొద్దిగా ఎండుమిరపకాయ వేసి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని వేసేసి కొద్దిగా చిటికెడు ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ వేసి కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకొని ఒక 1/2 స్పూన్ to 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన అంతా పోయి కొద్దిగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి ఆల్రెడీ అన్నీ అందులోనే ఉన్నాయి కాబట్టి నేను అవి వేయకుండా కొద్దిగా గరం మసాలా వరకు ఒక 1 స్పూన్ వేసేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకున్నా. అంతేనండి, చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది కదా, అంతే అండి. నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాయకీస్ కిచెన్. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్.